హలో! ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో నాకు అడ్మిషన్స్ కన్ఫర్మ్ అయ్యాయి. 2026 జనవరి 13 తారీఖు అప్లై చేశాను. వెంటనే 14 తారీఖు నాకు అడ్మిషన్స్ కన్ఫర్మ్ అయ్యాయి. ఇక్కడ చూడండి, ఐడీ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇచ్చారు. నా అడ్మిషన్ కన్ఫర్మ్ అని ఇచ్చారు. బీఏ పొలిటికల్ సైన్స్ తీసుకున్నాను. ఎగ్జామ్ సెంటర్ అవన్నీ కూడా డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకే ఒక రోజండి 13 తారీఖు అప్లై చేశాను. 14 తారీఖు అడ్మిషన్ కన్ఫర్మ్డ్ అని మెయిల్ వచ్చింది అండ్ మెసేజ్ కూడా వచ్చింది. ఇంకోటేంటంటే ఇది చూడండి, మన ఐడీ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మన నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎన్రోల్ నంబర్. ఇవే నేను తీసుకున్న సబ్జెక్ట్స్ ఏమేమి సబ్జెక్ట్ తీసుకున్నానో చూడండి. పొలిటికల్ సైన్స్ అనేది నాది మెయిన్ సబ్జెక్టు. దాని తర్వాత కంపల్సరీలో అండర్స్టాండింగ్ పొలిటికల్ థియరీ అని ఒకటి ఇచ్చారు. అది కంపల్సరీ. తర్వాత పర్సనల్ సేలింగ్ అని, తర్వాత ఇలా మొత్తం 4 ఫస్ట్ సెమ్‌లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ దీంట్లో ఇంకొకటి ఏమేమి ఉంటాయో అన్నీ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకి అపార్ నంబరు ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అంటే అకాడమిక్ నంబర్స్ ఉంటాయి కదా! అపార్ నంబర్ అవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సైట్‌లో సర్వీసెస్ గురించి అన్నీ ఇచ్చారు. మనకి ఏమేమి సర్వీసెస్ అవైలబుల్ ఇక్కడ చూడండి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలా? లేకపోతే ఏబీసీ నంబరా? ఐడీ కార్డా? ఇలాంటివన్నీ కూడా దీంట్లో అప్డేట్ చేస్తున్నారు. ఓకేనే. చాలా ఈజీగా ఉంది వెబ్‌సైట్ అయితే. అంటే ఏదైతే వాళ్ళు ఇచ్చారో అవన్నీ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పేమెంట్ ఎలా జరిగిందో చూస్తాను. ఇది మనం పేమెంట్ చేసే ముందు అప్లై చేసే దగ్గర అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఏమేమి ఎలెక్ట్ చేసుకున్నాం ఏంటి అని చెప్పేసి అన్నీ కోడింగ్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇవ్వాలి. అగ్రీ ఇచ్చేసి ప్రాసెస్ ఇచ్చిన వెంటనే నెక్స్ట్ పేమెంట్ ప్రొసీజర్కి వెళ్ళిపోతుంది. చూద్దాం. ప్రొసీడ్ ఇచ్చాను. పేమెంట్ ప్రొసీజర్ వచ్చింది. మొత్తం ఎంత కట్టాలో చూపిస్తుందండి. అన్ని సబ్జెక్ట్స్‌కి మన దగ్గర ఉన్న సబ్జెక్ట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. సో, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎలా పేమెంట్ చేయబోతున్నారు ఏంటి అని చెప్పేసి. యాక్చువల్లీ నేను ఊహించలేదు ఇంత తొందరగా అడ్మిషన్స్ కన్ఫర్మ్ అవుద్దని అస్సలు ఊహించలేదు. కానీ నా ఆశ ఐఏఎస్ అవ్వాలని కాబట్టి, ఇది తొందరగా అవ్వాలని ఆశతో ఉన్నాను కాబట్టి తొందరగా అయిపోయిందేమో అని కూడా నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇక్కడ నేను ఫోన్‌పే సెలెక్ట్ చేసుకున్నాను. స్కానర్ వచ్చింది. స్కానర్‌లో పేమెంట్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. దేనికి దానికి కట్టకండి. పైన ఉంది కాబట్టి నేను పేమెంట్ చేశాను. ఫైనల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. పేమెంట్ డన్. ఐడీ కార్డ్ రిసీవ్డ్. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.